ఖిలాల రాధా రాధా కృష్ణ రాధా నంద ఖిలాల రాధా రాధా కృష్ణ రాధా విపిన విహారీ రాధా రాధా కృష్ణ రాధా విపిన విహారీ కుంజ విహారీ రాధా రాధా కృష్ణ రాధా కుంజ విహారీ రాధా రాధా కృష్ణ కృష్ణ రాధా రాధా కృష్ణ రాధా గోకులవాల రాధా రాధా కృష్ణ రాధా గోకులవాల రాధా రాధా కృష్ణ రాధా శ్రీ కృష్ణ గోవింద హరే మురారే శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ వాసుదేవా కృష్ణ కృష్ణ రాధా రాధా కృష్ణ రాధా ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం. 18 అధ్యాయములతో కూడి ఉన్నది ఈ మహద్గ్రంథం. ప్రతి అధ్యాయము యొక్క పేరు చివర యోగము 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 అని చెప్పి ఉంటుందండి. ఈరోజు అర్జున విషాదయోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 3వది కర్మయోగం. ఈ విధంగా ప్రతి అధ్యాయం యొక్క చివర యోగం అని చెప్పి ఉంటుంది. అనగా ఏమి? యోగం అనగా ఏమి చెప్పండి. యోగం అంటే కలవటం. యుజ్యతే ఇది యోగ. ఇది కలవటం. ఏది కలవటం చెప్పండి. పరమాత్మ నుండి జీవుడు వేరైపోయినాడు. అనాది కాలంలో ఎప్పుడు వేరైపోయినాడో తెలియదు కానీ దుఃఖం అనుభవిస్తున్నాడండి. పరమాత్మ అంటే ఎవరు చెప్పండి? ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరం నుంచి విడిపోయి ఈ సంసార దుఃఖంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నాడు. తిరిగి ఏదో ఒక సాధన చేత, ఏదో ఒక ఉపాయం చేత ఆ పుట్టిల్లు అనగా పరమాత్మను తిరిగి చేరుకోవాలి. దీని పేరు యోగం. అందరికి అర్థమైందండి? ఇది అనేక మార్గములు, 18 మార్గములు చెప్పినారు భగవద్గీతలో. ఒక్కొక్క అధ్యాయం పేరు యోగం. చూడండి, రేపు సాంఖ్యయోగం, ఎల్లుండి కర్మయోగం. ఈ విధంగా ఒక్కొక్క సాధన ద్వారా మీరు తిరిగి పరమాత్మలో చేరండి. లేక 2 సాధనలు, 3 సాధనలు, లేక అన్ని సాధనలు అన్నీ కూడా చేర్చి భగవంతునితో మనం ఐక్యం కావటానికి అవకాశం ఉంది. లేక 1-2 సాధనలు అయినప్పటికీ చాలు. కనుక ఏదో విధంగా తిరిగి మన పుట్టింటికి చేరుకోవాలండి. అది మన యొక్క లక్ష్యం. అది నది ఎక్కడ పుట్టింది చెప్పండి? సముద్రంలో నీరు గ్రీష్మ ఋతువులు ఆవిరైపోతాయండి. ఆవిరైపోయి మేఘరూపంగా పరిణమిస్తుంది ఆ జలం. ఆ మేఘం ఊరికే ఉండదండి, పర్వతముల మీద వర్షిస్తుందండి. ఆ వర్షించిన నీరు నదీ రూపంగా వచ్చి ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరిపోతున్నదండి. చూచారు ఎంత చక్కని పాఠం బోధిస్తున్నది నది. ఇప్పుడు మీరు నది మహా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మీరు దగ్గరకు వెళ్ళండి. కృష్ణానది కానీ, గోదావరి కానీ, గంగానది కానీ వెళ్ళి, అమ్మ తల్లి గంగాదేవి, గోదావరి, కృష్ణ, జగజ్జననే మీకు టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి, కొంచెంసేపు ఆగవమ్మా అన్నింటి మన కోసం ఆగుతుందండి ఆ నది. చెప్పండి. నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యం నెరవేరే వరకు నేను ఆగను. ఏమిటి ఆ లక్ష్యం? నా పుట్టిల్లైనటువంటి సముద్రాన్ని చేరాలి అని మనకి చక్కని పాఠం బోధిస్తున్నదండి. ఏది? నది. సరే, మనం టెంకాయ కొట్టి హారతిస్తానంటే ఆగుతుందండి మన కోసం? లేదు. తన లక్ష్యం నెరవేరే వరకు, పుట్టిల్లు చేరే వరకు విశ్రాంతి తీసుకోదండి. కింద మీద పడి దొల్లి 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 మిట్టా పల్లాలు ఇవన్నీ కూడా ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరి తన పుట్టింటికి చేరి విశ్రాంతి తీసుకుంటున్నదండి.
మనం కూడా అదే విధంగా ఏనాడు ఆ పరమాత్మ నుంచి వేరైపోయినావో మనకి తెలియదు. దుఃఖం అనుభవిస్తున్నారు, పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం అనుభవిస్తూ అనుభవిస్తూ జీవుడు తన లక్ష్యాన్నే మర్చిపోయినాడండి. అది ఎక్కడి నుంచి బయలుదేరినాడు చెప్పండి? ఆనందం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఈ జనులు ఈ ప్రాణులంతా ఎక్కడి నుంచి పుట్టారు? ఉపనిషత్తులు చెప్తున్నాయి చూడండి. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనందంలో పుట్టినాయి, ఆనందంలో పెరుగుతున్నాయి, తిరిగి ఆనందంలో చేరిపోతున్నాయి. కనుక ఆనందం మన యొక్క నిజస్వరూపం. మన నిజస్వరూపం, మన యథార్థ స్వరూపం ఆనందం అండి. అక్కడి నుంచి బయలుదేరినాం కనుకని మన స్వరూపానికి ఏదన్నా భంగం కలిగితే వెంటనే ప్రశ్న ఉదయిస్తుందండి. ఇద్దరు కలుసుకున్నారనుకోండి, ఏమండి ఈరోజు మీరు బాగా లేరేమిటి, సంతోషంగా లేరేమిటి అని అడుగుతాం. ఎందుకంటే సంతోషానికి భంగం కలిగితే ఈ ప్రశ్న తప్పకుండా వచ్చి తీరుతుందండి. ఏమండి మీరు ఈరోజు ఆనందంగా సంతోషంగా లేరేమిటి అని. ఎందుకు? సంతోషం అనేది మన యొక్క నిజస్వరూపం. అది దానికి కనుక భంగం కలిగితే వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు ఎదురుకుండా ఉన్నవాడు, ఏమండి ఇట్లా ఉన్నారేమిటి, ఈరోజు సంతోషంగా లేరేమిటి, ఆనందంగా లేరేమిటి. నిజంగా మన యొక్క స్వరూపం కనుక దుఃఖం అయితే ఎవరైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఏమండి ఈ మధ్య మీరు ఏడవటం లేదేమిటి అని అడుగుతారా చెప్పండి? ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఏమండి మీరు ఏడిచి చాగోలేందే ఒకసారి ఏడవండి అని అడుగుతారా? లేదండి. ఏడుపు అనేది మన స్వరూపం కాదండి. మన స్వరూపం ఏంటి? ఆనందం. ఆ ఆనందానికి ఏదన్నా లోటు కలిగితే వెంటనే ప్రశ్న వస్తుందండి, అది ఎందుకు దుఃఖంగా ఉన్నారు చూచారు. మన యొక్క యథార్థ స్వరూపం రాత్రి నిద్రలో మనం అనుభవిస్తున్నాం.